హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎక్కడిది నీకు ఆ డబ్బు? నాదా కాదు, మనోజ్దా కాదు, కోడలదా కాదు, కామాక్షిది కాదంటున్నారు. ఎక్కడిది? నువ్వు ఎవరింట్లో దొంగతనం చేసావు అని సత్యం ప్రభావతిని నిలదీస్తూ ఉంటే, ఇవ్వండి ప్రాణం పోయినా నేను ఆ పని చేయను అని ప్రభావతి అంటుంది. నేను కూడా ప్రాణం పోయినా ఆ పని చేయను, మరి నన్నెందుకు దొంగను చేశారు అని మీనా నిలదీస్తూ ఉంటే, మీ తమ్ముడు దొంగతనం చేయలేదా, బండెత్తుకుపోలేదా అని ప్రభావతి అంటూ ఉంటే, తప్పు తెలుసుకొని క్షమించమని వచ్చినప్పుడు వాడిని దొంగను చేసింది ఎవరు? హనీమూన్ టికెట్ల కోసం నీ పెద్ద కొడుకు దొంగతనం చేశారు, మరి ఇప్పుడు నన్నెందుకు దొంగ అనాలి? మీ పెద్ద కొడుకే తీసుండొచ్చు కదా. దొంగల కుటుంబం మాదైతే నా నగలు తీసి మీ పెద్ద కొడుకు ఇచ్చారు. 40 లక్షలు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంటి పత్రాలు ఎవరికి తెలియకుండా తీసుకెళ్లి తాకట్టు పెట్టారు. ఎవరిని దొంగ అంటున్నారు? ఎవరిది దొంగల కుటుంబం అంటున్నారు అని మీనా ప్రభావతిని ఎదిరిస్తూ ఉంటే, ఏ అని ప్రభావతి అరుస్తూ ఉంటుంది. ఏంటి అంటూ మీనా ఎదిరిస్తూ, ఆపండి, ఇంకా నోరు లెగుస్తుంది. నోరు పెద్ద చేస్తే తగ్గుతాను అనుకుంటున్నారేమో. ఇప్పుడు నాకున్న మంటలో ఎవరిని లెక్క చేసేదే లేదు. ఏమనుకుంటున్నారు అని మీనా అంటుంది. ఎందుకు ఆ 2 లక్షలు కామాక్షి అతీవేనా అని బాలు అడుగుతూ ఉంటే, చెప్పండి త్యాగమూర్తి గారు, ఆ 2 లక్షలు ఎక్కడివి? మావయ్య, మా తమ్ముడి మీద పెట్టిన కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నానని చెప్పారు అని మీనా అడుగుతుంది. మీ తమ్ముడు భవిష్యత్తు చదువు పాడవుతుంది అని సత్యం అంటూ ఉంటే, కాదు, అంత పెద్ద మనసు అత్తయ్యకి లేదు. నా పుట్టింటి మీద అంత జాలి దయ కరుణ ఏమీ లేవు అని మీనా అంటుంది. ఆ కేసు వాపస్ తీసుకోవడానికి అమ్మ లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకుంది అని బాలు చెప్పడంతో అంతా కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అవును మావయ్య, మేము చచ్చి చెడి అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళని వీళ్ళని అడిగి అప్పో సప్పో చేసి రూపాయి కూడబెట్టి 4.5 లక్షలు లాయర్ చేతిలో పెడితే అందులో 2 లక్షలు ఇస్తే కానీ కేసు వాపస్ తీసుకోనని మొండికేసిన అత్తయ్య గారిని అపర త్యాగమూర్తి అనాలా? పెద్ద మనసుతో కేసు వాపస్ తీసుకుందనాలా? ఏమనాలి? ఒకవేళ 2 లక్షలే కనుక లాయర్ ఇచ్చి ఉండకపోతే నా తమ్ముడిని ఖచ్చితంగా జైలుకి పంపించుండేవారు. అవునా అని మీనా అంటుంది. వీడు 40 లక్షలు తీసుకున్నప్పుడు దాచిపెట్టావు కదా, నగలెత్తుకెళ్ళి అమ్ముకున్నప్పుడు వెనకేసుకొచ్చావు కదా, మరి దొంగతనం చేసిన వాడిని వెనకేసుకొచ్చినప్పుడు నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? అంతెందుకు, పోయాయన్న 2 లక్షలు పోయాయని కేసు పెడదాం. అప్పుడు నిజంగా పోయాయో లేదా నా భార్యని దొంగను చేయడానికి అలా అబద్ధం ఆడావో తేలిపోతుందని బాలు అంటాడు. ఏమైంది? మామూలుగా అయితే అందరినీ దబాయిస్తావు కదా, ఇప్పుడెందుకు ఏం మాట్లాడట్లేదని రవి అంటూ ఉంటే, అది కాదు రవి, శివ మీద కేసు వెనక్కి తీసుకున్నాక ఎంత గొప్ప పని చేశారా అని మనం అంతా అనుకున్నాం. నాకు కూడా ఓ మూల ఆంటీ అంత మంచి పని ఎలా చేస్తారా అని ఆలోచించాను. 2 లక్షలు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నారన్నమాట. బాబోయ్, ఇలా కూడా ఉంటారా అని శృతి అంటుంది. మా అమ్మని అంటారేంటి? అవి లాయర్ ఇచ్చిన డబ్బులే అవ్వచ్చు, కానీ ఎత్తుకెళ్ళింది ఎవరు అని మనోజ్ అంటూ ఉంటే, మీరే, ఆ 2 లక్షలు మీరే ఎత్తుకెళ్లారు. ఆ దొంగ బుద్ధి మీకే ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి కేసు పెడతాను, నా నగలు కూడా ఎత్తుకెళ్లారని ఇంకో కేసు పెడతాను అని బాలు మీనాలు అంటూ ఉంటే, వాము, ఆ డబ్బులు మొత్తం రికవర్ అయ్యాయని తెలిస్తే నన్ను నడి బజార్లో పెట్టి అమ్ముతారేమో అని మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మనోజ్, ఏదైనా మాట్లాడడానికి మావి ఉన్నారు కదా, నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? నోరు మూసుకో అని రోహిణి అంటుంది. అవును, ఆ డబ్బు నాకు లాయర్ ఇచ్చిందే. నేను కేసు వాపస్ తీసుకోనని అన్నాను. లాయర్ తనంతటి తానే వచ్చాడు, బ్రతిమాలాడు, నేను ఒప్పుకోలేదు. 50,000 ఇస్తానన్నాడు, నేను ఒప్పుకోలేదు. 1,00,000 అన్నాడు, నేను దిగి రాలేదు. 2 లక్షలు అన్నాడు. డబ్బు వస్తుందంటే ఎవరు కాదంటారు? 2 లక్షలు తీసుకొని కామాక్షి ఇంట్లో దాచిపెట్టాను, కేసు వాపస్ తీసుకున్నాను, తప్ప అని ప్రభావతి అంటూ ఉంటే, నోర్మోయ్, డబ్బు వస్తుందంటే ఎంత నిజమైన పని చేస్తావా? ఇంకో 2 లక్షలు ఇస్తామంటారు, ఎవరినైనా చంపమంటారు, చంపేస్తావా? ఏదో సాధించినట్టు గర్వంగా టీవీగా చెప్తున్నావు. చిచ్చి, నోర్ముయ్, 6 జన్మ పుట్టినందుకు కాస్త సిగ్గైనా ఉండాలి. ఇలాంటి పని చేసినందుకు నిన్ను బయటకు గెంటేయాలి అని సత్యం అంటాడు. ఇప్పుడు నీ వల్ల నాకు 5 లక్షలు లాసు అని బాలు అంటూ ఉంటే, ఒరే, 4.5 లక్షలే కదరా అని మనోజ్ అంటూ ఉంటే, ఇంకో 50,000 తర్వాత ఇవ్వాలి. అందులో 2 లక్షలు అమ్మే లంచం తీసుకుంది కాబట్టి నా డబ్బు నాకు కావాల్సిందే, లేదంటే లాయర్ దగ్గర లంచం తీసుకున్నందుకు నిన్ను ఇంకో కేసు పెడతాను అని బాలు అంటూ ఉంటే, రే అని ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి తగ్గు, అనవసరంగా శివుని దొంగను చేశావు, ఉత్త పుణ్యానికే నా భార్యని దొంగను చేశావు, అందరి ముందు పరువు తీసావు. దొంగతనం జరగకుండా దొంగ కేసులు పెట్టేవాళ్ళు కూడా దొంగలతో సమానమే. నేను అదే పట్టుకొని మీనాపై పరువు నష్టం దావా వేస్తాను, పాత ఘోరాలన్నీ బయట పెట్టి ఇంకో కేసు వేస్తానని బాలు అంటూ ఉంటే, బాలు, జరిగింది ఏదో జరిగిపోయింది, అత్తయ్య మీద కేసు పెట్టి మన ఇంటి పరువే తీస్తావా అని రోహిణి అంటుంది. ఏ, ఇంటి కోడల మీద కేసు పెడతానని ఎగిరిపడిందే, అప్పుడు నువ్వు ఇంటి పరువు గురించి మాట్లాడలేదే? నాకు ఖచ్చితంగా 4 లక్షలు ఇవ్వాల్సిందే అని బాలు అంటూ ఉంటే, వింటున్నావు కదా, వాడి డబ్బు వాడికి ఇవ్వు, అంత సింపుల్గా దాచేస్తే కుదరదు, కట్టి తీరాల్సిందే
అని సత్యం అంటాడు. 1 కాదు 2 కాదు 5 లక్షలు నాన్న, ఎక్కడి నుంచి తెస్తుంది నాన్న అమ్మ అని మనోజ్ అంటూ ఉంటే, అయితే నువ్వివ్వరా అని బాలు అంటాడు. నా దగ్గర ఎక్కడివి అని మనోజ్ అంటూ ఉంటే, ఏదేమైనా ప్రభావతి చేసిన గొడవ వల్ల, వేసిన నిందల వల్ల, అమాయకుల్ని దొంగల్ని చేయడం వల్ల బాలుకి 5 లక్షలు నష్టం కాబట్టి ఆ డబ్బు ఎలా అయినా కట్టి తీరాల్సిందే. కూలికే పోతావో ఉద్యోగానికే పోతావో పెద్దోళ్ళ గుడి ముందు అడుక్కు తింటావో మాకు అనవసరం అని చెప్పి సత్యం డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోసారి నా భార్యను దొంగ అన్నావంటే మర్యాదగా ఉండదు, నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ బాలు మీనాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత మనోజ్, రోహిణి చూస్తున్నావా మన బిజినెస్ ఎంత బాగా డెవలప్ అవుతుందో, నాకెందుకో తొందరలో మనం మిలీనియర్లు అయిపోతాం అనిపిస్తుంది అని అంటూ ఉంటే, నాకెందుకో దినేష్ గాడు గుణగాడు మిలీనియర్లు అయిపోతారు అనిపిస్తుందని రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది. తొందరగా మనం వెళ్ళా కొనుక్కోవాలి, ఈ అగ్గిపెట్టెలో అగ్గిపుల్లల్లా మగ్గిపోవడం నాకు ఇష్టం లేదు అని మనోజ్ అంటూ ఉంటే, ఇంకా ఇంతలో అక్కడికి ప్రభావతి వస్తుంది. అమ్మా ఏంటమ్మా ఇంకా పడుకోలేదా అని మనోజ్ అంటూ ఉంటే, అత్తయ్య మొహంలో నీరసం బాధ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, పడుకోకుండా ఎలా ఉంటారు అత్తయ్య, ఇంకా చెప్పాలంటే మీ మొహంలో చిరాకు ద్వేషం కుళ్ళు అన్నీ కూడా కనిపిస్తున్నాయి అని రోహిణి అంటుంది. అష్టదరిద్రాలన్నీ నాలోనే ఉన్నాయేమో, ఏం చేస్తాం, మీనా గురించి ఆలోచించాలి కదమ్మా, వీళ్ళ నాన్న మాడిపోయిన పూల మొహంతో మాడిపోయిన పూలు కొట్టుకునేదానికి మొత్తం డబ్బులు తీసుకురమ్మన్నారు కదా, ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. అసలు ఆయన ఇమ్మండం కాదు కానీ అసలు నేను దానికి అప్పు ఉండడం ఏంటి, నా స్థాయి ఎంత దాని స్థాయి ఎంత, నేనెవరు అదెవరు అని ప్రభావతి అంటూ ఉంటే, నువ్వు ప్రభావతి మీనా అని మనోజ్ అంటూ ఉంటే, నోరు మూయిరా, ఒరే మనోజ్ నువ్వే ఏదో ఒకటి చెయ్యాలరా, ఆ డబ్బులు కొంచెం సర్దుబాటు చేయరా, దాని మొహాన్ని కొడతాను అని ప్రభావతి అంటూ ఉంటే, అమ్మ నేనేం ఏటీఎం కాదు, కార్డు పెట్టి బటన్ నొక్కగానే డబ్బులు రావడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాను అని మనోజ్ అంటూ ఉంటే, అదేరా నీకు ఆ డీజీఎం వాళ్ళు ఇచ్చుంటారు కదా, దానిలో నుంచి తీసివ్వు, తల్లి కోసం ఆ మాత్రం సర్దుబాటు చేయలేవా ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటే, వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ ముంబై వాళ్ళకి పంపించాలి కదా, టైంకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి నా మీద నమ్మకం పోతుంది, తర్వాత మనకు పంపాల్సిన ఆర్డర్లు పంపరు, మనతో డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తారు, బిజినెస్ రోడ్డును పడుతుంది అని మనోజ్ అంటూ ఉంటే, అదేంట్రా అంత మాట అనేసావు, నేను చిన్నప్పుడు నా అవసరాలన్నీ పక్కన పెట్టుకొని నీకు ఇచ్చే దాన్ని ఇప్పుడు నా కోసం నువ్వు సర్దుబాటు చేయలేవా అని ప్రభావతి అంటూ ఉంటే, అంటే అతనికి ఇవ్వాలని చెప్తున్నారు కదా, లేదంటే మీకు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తారు, తనకి ఇంట్లో ఇష్టమైన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు అని రోహిణి అంటుంది. ఇష్టమైతే సరిపోతుందా, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా, కనీసం ఓ 3 లక్షలైనా ఇవ్వరా, నీకు పుణ్యం ఉంటుంది, ఇప్పుడు ఇవ్వనంటావా అని ప్రభావతి అంటూ ఉంటే, ఇప్పుడు లేవని చెప్తున్నాను కదా అని మనోజ్ అంటాడు. అంతేలేరా, నిన్నొక్కరినే కడుపులో పెట్టుకొని చూసుకున్నందుకు నాకు ఈ కడుపు తీపి ఉండాల్సిందే అని ప్రభావతి అంటూ ఉంటే, అమ్మ నన్ను తల్లికి ద్రోహం చేసిన కొడుకులా నువ్వు చూడొద్దమ్మా, డబ్బులు లేవని అలా అన్నాను, సరే ఒక పని చేయి, నాకు కొంచెం టైం ఇవ్వు, ఎక్కడైనా అడిగి చూస్తానని మనోజ్ అంటాడు. నీతో పెట్టుకుంటే నా పని అవ్వదని నాకు అర్థమైపోయిందిరా, అయినా నా కోడల్ని పక్కన పెట్టుకుని నిన్ను అడుగుతున్నాను చూడు అంటూ ప్రభావతి రోహిణి వైపు చూస్తూ ఉంటే, అటు తిరిగి ఇటు తిరిగి నాకు చెక్కి పెట్టేలా ఉందేంటి, అమ్మో నన్నే అడగబోతుందా అని రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమ్మ రోహిణి చూస్తున్నావుగా నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో, ఒక్కసారి మీ మలేషియా మావయ్యకి ఫోన్ చేసి డబ్బులు అడగమ్మా అని ప్రభావతి అంటూ ఉంటే, అంటే అత్తయ్య అది నేను 2 రోజుల క్రితమే ఫోన్ చేశాను, నెంబర్ కలవలేదు అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. అవునా, ఒకసారి ఎప్పుడు ఫోన్ చెయ్యమ్మా, లక్షల వ్యవహారం కాబట్టి అతను ఎడమ చేత్తో మాట్లాడుతూనే కుడి చేత్తో కొట్టేస్తారు, డబ్బులు అకౌంట్లోకి కొట్టేస్తారంటున్నా, ఫోన్ మాట్లాడమ్మా ఇప్పుడు చెయ్యమ్మా అని ప్రభావతి అంటూ ఉంటే, మర్చిపోయాను జస్ట్ ఇప్పుడే ఫోన్ చేశాను కలవలేదు అంటే సిగ్నల్ లేని ప్లేస్లో ఉన్నట్టున్నారు, కాల్ కలిసినప్పుడు ఫోన్ చేసి అడుగుతాను, పంపిస్తే మీకు వెంటనే ఇచ్చేస్తాను అని రోహిణి అంటుంది. అంత టైం ఎదురు చూసే సమయం మనకెక్కడుందమ్మా, నేను డబ్బులు ఇవ్వకపోతే ఆయన నాకు విడాకులు ఇచ్చేలే ఉన్నారు, మనం మలేషియా వెళ్ళిపోదాం, వెంటనే టికెట్లు బుక్ చేయమ్మా, నేను కూడా మీ నాన్నని చూడలేదు కదా, పనిలో పని అన్నయ్యను కూడా కలిసినట్టు ఉంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది, ఒకేసారి 1 కోట్లు 2 కోట్లు తెచ్చేసుకుందాం, మనకు కావాల్సినప్పుడల్లా ఫోన్ చేసి అడగాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అని ప్రభావతి అంటూ ఉంటే, అమ్మో ₹1 అత్యాస్కి మారు పేర్లా ఉన్నారు అని రోహిణి కంగారు పడుతూ ఉంటే, ఇప్పుడు మలేషియా ఏంటమ్మా, అదేమైనా అనకాపల్లె పక్కనే ఉందనుకుంటున్నావా, ఆధార్ కార్డు చూపించి ఫ్రీ బస్సులో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని మనోజ్ అంటూ ఉంటే, ఏం తీసుకెళ్ళరా అని ప్రభావతి అంటుంది. అర్థమైందమ్మా, నీ ప్రభావమే నా మీద ఎక్కువ ఉండడం వల్లే నేను ఇలా తయారయ్యాను, మలేషియాకి విమానం మీద వెళ్ళాలి, దానికి పాస్పోర్ట్ వీసా అన్నీ ఉండాలి, నీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదు, మలేషియా వెళ్ళిపోతుందంట మలేషియా అని మనోజ్ అంటూ ఉంటే, మన రోహిణి చూసుకుంటుంది లేరా, నీకు అలాంటివన్నీ తెలుసు కదా, నువ్వు చూసుకుంటావు కదా అని ప్రభావతి అంటూ ఉంటే, తెలుసు అత్తయ్య, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక చిన్న సమస్య ఉంది, అంటే అదే మనం కూడా కేసులో
ఇన్వాల్వ్మెంట్ ఉందని మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అనవసరంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి దొరికిపోవడం అవసరమా అని రోహిణి అంటుంది. అయితే ఏదో వచ్చేయమ్మా, ఈ అత్తయ్య కష్టాల్లో ఉన్నప్పుడు గొడ్డున పడేయాల్సింది మీరే కదా, చేసి చూడమ్మా, మీ మామకి ఫోన్ చేసి మాట్లాడు, అర్జెంటుగా డబ్బు కావాలని అడుగు అని ప్రభావతి అంటూ ఉంటే వదిలేలేదు, ఇంకా వేరే ఏదైనా ఆలోచిద్దాం రోహిణి అంటూ ఉంటే ఎలా చూసినా డబ్బులు అందేలా లేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక పని చేస్తాను, ఆ పోలీస్ కంప్లైంట్ ఏదో ఇచ్చేస్తాను, వాళ్ళ ఎంక్వైరీ చేసి కామాక్షి వాళ్ళ ఇంట్లో పోయిన ఆ డబ్బు ఎవరు తీశారో పసిగడతారు, కనీసం ఆ 2 లక్షలు దొరికినా తీసుకెళ్ళి తిరిగిచ్చేస్తాను అని ప్రభావతి అనడంతో ఏంటి దొంగల మీద కేసు పెడతారా, అలాంటి పిచ్చి పని మాత్రం చెయ్యొద్దు అత్తయ్య అని రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమ్మా ఎందుకని, లేకపోతే మనకి డబ్బులు దొరికే అవకాశం లేదు కదా అని ప్రభావతి అంటుంది. మీరు అలా కేసు పెడితే వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో సగం నొక్కేసి ఓ 50-60 వేలు మీ చేతుల్లో పెడతారు, మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని రోహిణి అంటూ ఉంటే ఓహో ఇలా కూడా జరుగుతుందన్నమాట అని ప్రభావతి అంటుంది. మరి అంత మోసం జరగదు కానీ నువ్వైతే కంప్లైంట్ ఇచ్చేయమ్మా, అమ్మని కంప్లైంట్ ఇమ్మంటే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు, కంప్లైంట్ ఇస్తేనే కదా అసలు దొంగ ఎవరో తెలిసేది అని మనోజ్ అంటాడు. అలా కాదు మనోజ్, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన గుట్టు వీధిలో పెట్టుకున్నట్టే మన గురించి అందరూ మాట్లాడుకోవాలంటున్నావా అని రోహిణి అంటూ ఉంటే అలా కాదమ్మా, ముందైతే ఆ డబ్బులు ఎవరు కొట్టేశారో తెలుస్తుంది కదా, రేపే స్టేషన్కి వెళ్ళి కామాక్షిని తీసుకొని కంప్లైంట్ ఇచ్చేస్తాను అంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది. అమ్మో ఇంకా లాభం లేదు, కేసు పెట్టకముందే ఆ డబ్బు దొరికేలా చెయ్యాలని రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు మీనా బాలు నిద్రపోతూ ఉంటే నేను పెళ్లి పెట్టెల మీద ఒంటరిగా కూర్చున్నప్పుడు నా జంటగా మీరు నా జీవితంలోకి వచ్చారు, అప్పుడు నా దృష్టిలో మీరు ఒక రౌడీ, ఇప్పుడు మీరే నా హీరో, అప్పుడు మన ఆలోచనలే వేరు, ఇప్పుడు ఇష్టాలన్నీ ఒకటయ్యాయి, ఒకరి కోసం ఒకరమయ్యాం, నన్ను చూసి చుట్టూ ఉన్న వాళ్ళు కొల్లుకుంటారేమో కానీ అప్పుడప్పుడు మన మధ్య తెలియని దూరం వచ్చిపోతుంది, నా మీద మాట పడినివ్వరు, వాళ్ళనివ్వరు, నన్ను ఎందుకు ఎంతలా ప్రేమిస్తున్నారు, నేరుగా మిమ్మల్ని అడగాలనున్న సిగ్గొడ్డొస్తుంది, అందుకే మీరు నిద్రపోతున్నప్పుడు మీ గుండెని అడుగుతున్నాను అంటూ మీనా బాలు గుండెపై తల పెట్టుకొని నిద్రపోతూ ఉంటే ఇంకా పడుకోలేదా అని బాలు అడుగుతాడు. గుండెలోనైనా గుండెల మీదైనా ఆ స్థానం నీదే కదా, ఎంతసేపు అయినా ఉండొచ్చు అని బాలు అంటూ ఉంటే రాణి కోసం రాజు అంతఃపురం కట్టిస్తాడు కదా, అలాగే ప్రతి భర్త తన భార్య కోసం కట్టించే అంతఃపురం ఏంటో తెలుసా, ఇదిగోండి ఈ చోటే, భార్యకి ఎంతకంటే హాయినిచ్చే చోటు ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు అని మీనా అంటూ ఉంటే నిద్రపోకుండా ఇవన్నీ ఆలోచిస్తున్నావా అని బాలు అంటాడు. కాదు, మీరు ఎంతో ఇష్టంగా కొన్న చీర కారులో చిక్కుకొని చిరిగిపోయింది కదా, అది తలుచుకుంటే బాధగా ఉందని మీనా అంటే నీకోసం 2 కుటుంబాలు 10 మంది స్నేహితులు పనులు మానుకొని ఊరంతా గాలిస్తే సినిమాల్లో చేజింగ్ చేసి రిస్క్ చేసి ఫైట్లు చేసి కాపాడుకుంటే అవన్నీ మర్చిపోయి చీర గురించి ఆలోచిస్తున్నావా అని బాలు అంటాడు. నేను ఆ చీరలో అల్లుకున్న పూలను చూడట్లేదు, మన ఇద్దరి మధ్య అల్లుకున్న బంధాన్ని చూస్తున్నాను, అది కేవలం 6 గజాల వస్త్రమే అయితే ఆలోచించేదాన్నే కాదు, నా ఆరో ప్రాణమైన వారు నా కోసం ప్రత్యేకంగా కొని ప్రేమతో ఇచ్చిన చీర, అదే మన ప్రేమకి గుర్తుగా దాచుకున్న చీర, అందుకే బాధిస్తుందని మీనా అంటుంది. ఇంకా రోహిణి వాళ్ళ అత్త పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా విద్యను తీసుకొని తాళి తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకుంటుంది. ఆ డబ్బులు తీసుకొని కామాక్షి దగ్గరకు వచ్చి నువ్వు నా తల్లి లాంటి దానివి, నాకున్న కష్టాన్ని తీరుస్తావు అంటూ కామాక్షిని మాటల్లో పెడుతుంది రోహిణి. నిజంగానా, మా పెళ్ళైన కొత్తలో మీ అంకుల్ గారు కూడా నాలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాను అన్నారు, ఇప్పుడు నువ్వంటున్నావు, ఇలా మీ అందరికీ నాలో మీ అమ్మలు ఎందుకు కనిపిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు అని కామాక్షి సిగ్గుపడుతూ ఉంటే ఈవిడికి బిస్కెట్ వేద్దామని ఇక్కడికి వస్తే ఈవిడేంటి నాకు మెంటల్ ఎక్కిచ్చేస్తుంది అనుకుంటూ మనకి ఇష్టమైన వాళ్ళని ఎక్కువగా చూస్తే అలాంటి ఫీలింగే కలుగుతుందా ఆంటీ అని రోహిణి అంటుంది. అయినా నీకేంటమ్మా, మీ ఆయనకి పెద్ద బిజినెస్ ఉంది, మీ అత్తయ్య కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది, నీకు స్ట్రెస్ ఎందుకు ఉంటుంది అమ్మాయి అని కామాక్షి అంటూ ఉంటే నీకు తెలియదేముంది, ఆ బాలు మీనా వల్ల ఎవ్వరికి ఇంట్లో మనశ్శాంతి అనేదే లేదు, మావయ్య బాలు కలిసి అత్తయ్య మీద పడిపోయారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు, చివరికి మావయ్య గారు అత్తయ్యకి 5 లక్షలు ఇవ్వాల్సిందని గట్టిగా చెప్పేశారు అని రోహిణి అంటే 5 లక్షలా, ఇప్పుడు ఒట్టి చేతులతో ఉన్నట్టుంది, 5 లక్షలు ఎక్కడి నుంచి తెస్తుంది అని కామాక్షి అంటూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదు, పాపం అత్తయ్య అమాయకురాలు, అందుకే అత్తయ్యకి నా వంతు సహాయం చేద్దాం అనుకుంటున్నాను, అందుకే మీ దగ్గరికి వచ్చాను అంటూ తాళి చూపిస్తూ ఇది రోల్డ్ గోల్డ్, నా ఒరిజినల్ది తాకట్టు పెట్టి ఎదుగుండి 2 లక్షలు తీసుకొచ్చాను, డబ్బులు దొరికాయని చెప్పి మా ఇంటికి వచ్చి ఇవ్వండి రోహిణి అంటూ ఉంటే అయ్యో నేనెందుకమ్మా ఇవ్వడం, నీ చేతులతో నువ్వే ఇవ్వచ్చు కదా, అప్పుడు నీ మీద మీ అత్తయ్యకి గౌరవం పెరుగుతుందని కామాక్షి అంటుంది. వద్దు ఆంటీ,
నాకు సహాయం చేయడం ఇష్టం కానీ చేశానని గొప్పలు పోవడం ఇష్టం ఉండదు. పైగా అత్తయ్యకి నేనేస్తే సహాయం అనుకుంటుంది. అదే మీరు ఆ డబ్బులు ఇంకెక్కడో పెట్టినట్టు అవి తర్వాత దొరికినట్టు తీసుకొని ఇస్తే అవి ఆవిడ డబ్బులని సంతోషిస్తుందని రోహిణి అంటుంది. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ డబ్బులు అయితే మీనా ఖచ్చితంగా చూస్తుండదు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు తీసే అవకాశమే లేదు. ఆ పోలీస్ కంప్లైంట్ ఏదో ఇచ్చేయచ్చు కదా అని కామాక్షి అంటూ ఉంటే, లేదా అంటే డబ్బులు పోయినప్పటి నుంచి ఇంట్లో సమస్యలు మొదలై పాపం మీనా మీద కూడా నిందలు మొదలయ్యాయి. మీరు చెప్పినట్టే నేను నమ్ముతున్నాను. మీనా ఖచ్చితంగా డబ్బులు కట్టేస్తుండదు. పోలీసులతో పెట్టుకొని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకుండా ఈ డబ్బు ఆ డబ్బు అని మీరు అత్తయ్యకి ఇస్తే మీనా మీద నింద పోతుంది. అత్తయ్య మనసు కాస్త కుదుట పడుతుంది అని రోహిణి అంటూ ఉంటే, శభాష్ రోహిణి, ఇప్పుడు నీ మీద మరింత గౌరవం పెరిగింది. ఈ కోడళ్ళే కావాలి ఏ అత్తకైనా. నువ్వు కోడలుగా దొరకడం మా వదిన చేసుకున్న అదృష్టం తెలుసా అని కామాక్షి అంటుంది. ఈ డబ్బు తీసుకొని తర్వాత మీరు ఇంటికి రండి, అక్కడ ఇవ్వండి అని రోహిణి అంటే, వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు నా కోడలుగా రావాలనుకుంటున్నానమ్మా అంటూ కామాక్షి రోహిణిని పంపించేసి ఇంకా తర్వాత నేరుగా కామాక్షి 2 లక్షలు పట్టుకొని సత్యం వాళ్ళ ఇంటికి వస్తుంది. బాలు సత్యం వాళ్ళంతా కూడా డబ్బుల గురించి ప్రభావతి మనోజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను దొంగతనం ఏం చేయలేదు, కేసు వెనక్కి తీసుకున్నందుకు 2 లక్షలు పోయాయి కానీ వెంటనే పట్టుకుపోయారు. ఆ దొంగ ఎవరో త్వరలోనే తెలుస్తుంది అని ప్రభావతి అంటూ ఉంటే, ఇంకా ఇంతలో అక్కడికి కామాక్షి రావడంతో అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారని కామాక్షి అంటూ ఉంటే, దొంగ ఎవరో తెలుస్తుందంటే నువ్వొచ్చావేంటత్త అని బాలు అంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.